అంటే పొత్తుల్లోకి పోయి అనవసరంగా ఇప్పుడైతే ఆయనకి ఇంకొక 15, 20 ఇయర్స్ సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయనే అంటున్నాడు 15, 20 ఇయర్స్ ఇదే కూటమి ఉంటదని. ఇదే కూటమి ఉంటే చంద్రబాబు ఇప్పుడున్నాడు. దాని తర్వాత ఖచ్చితంగా లోకేష్‌నే సీఎం చేస్తారు తప్ప ఈయన్ని సీఎం చేసే ప్రసక్తి లేదు. సో, ఈయనకి కూడా సీఎం అవ్వాలని లేదా అనేది ఇప్పటివరకు అనే అనుమానాలున్నాయి. ఈయన 2024 ఎన్నికల ముందు కూడా ఒకప్పుడేమో మీరు ప్రజలు కోరుకుంటే సీఎం అవుతా, నేనెందుకు సీఎం అవ్వను, మీరే సీఎంని చేయాలి ఇలాగంతా మాట్లాడేవాడు. మళ్ళేమో లేదు అనుభవమైన నాయకత్వం కావాలి, చంద్రబాబే ఉండాలని మాట్లాడేవాడు. అలాగా ఒక మాట మీద స్థిరంగా ఆయన సీఎం అవ్వాలా లేదా అనే దాని గురించి లేదు. తర్వాతేమో కనీసం నాకు 30 సీట్లు ఇస్తే కర్ణాటక కుమారస్వామి అయినట్టు అవుతాను, ఇలాగంతా మాట్లాడాడు. కానీ ఆయన కంటెస్ట్ చేసిందే 21 సీట్లు. 30 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 30 సీట్లు ఉన్నప్పుడు కనీసం ఆయన 50, 60 సీట్లలో కంటెస్ట్ చేసి ఉండాలి. అన్ని సీట్లు ఉండాలి. అది కూడా చేయలేదు. అంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ హిస్టరీ చూసుకున్నప్పుడు 2008 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పటి నుంచి. అంతకుముందు కూడా ఆయన అనేక సమూహాలను కలిసాడు. అప్పుడు నేను కూడా వేరే కొంతమంది మిత్రులతో వెళ్ళి ఒకసారి 2 గంటలు, ఇంకొకసారి 4 గంటలు ఆయనతో చర్చల్లో నేను కూడా పాల్గొన్నాను. అంటే రాడికల్ మాజీ విద్యార్థి సంఘం నాయకుడిగా నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. సో అలాగా ఆయన 2008కి ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు. 2014లో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినప్పుడు ఆయన ఫస్ట్ టైమే ఎలక్షన్‌లో కంటెస్ట్ చేసి ఉండొచ్చు. ఆయనకి అప్పట్లో ఏవో కుండి సాకులు చెప్పాడు. నిర్మాణం లేదు, అవి ఇవి లేవని. నిజానికి విజయ్‌కి కూడా ఏమీ లేవు. మొన్న ఆయన ఎవరు తొగ్లక్ పత్రిక ఎడిటర్ గురుమూర్తి చెప్తున్నాడు, విజయ్ పార్టీ ఒక క్రౌడ్ తప్ప దానికేమీ ఒక నిర్మాణం లేదు, ఏమీ లేదని. అలాగే ఆయన కూడా నిర్మాణం తర్వాత వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసే ఓట్లేస్తారు. అక్కడ కూడా విజయ్‌ని చూసే ఏశారు. ఆయన కూడా ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే ముఖం చూడకండి, నా ముఖం చూసే ఓటేయండి అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. ఇప్పటికి కూడా ఆయన మరి ఇన్నేళ్ళయింది పార్టీ నిర్మాణం ఏముంది ఇప్పటికీ? ఎందుకు చేయలేదు ఆయన? అంటే క్లియర్‌గా ఏందంటే పవన్ కళ్యాణ్‌కి నా ముఖం చూసేస్తారు తప్ప నిర్మాణాలు ఇవన్నీ అనవసరం అనేది ఆయనకి బలంగా ఉంది. ఎవరోనో లీడర్స్‌ని తీసుకొస్తే తన అన్నకు కలిగిన నష్టం మనకు కూడా కలుగుతుందన్న భయం కూడా ఆయనకుంది. అందుకని ఆయన పార్టీ స్ట్రక్చర్ మీద ఊరికేదో మాట్లాడతాడు కానీ గ్రౌండ్ లెవెల్‌లో గట్టిగా ఆయన ఎప్పుడు చేయలేదు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం చేయడం రిలేటివ్‌లీ ఈజీ. కానీ ఆ పని ఆయన చేయట్లేదు. సో ఆయనకి ముందు నుంచి కూడా ఏందంటే తను సీఎం కావాలి, తను దృఢంగా ఇద్దరి పార్టీలకు ఆల్టర్నేటివ్‌గా నిలబడాలి అనే అజెండా ఆయనకి క్లియర్‌గా లేదు. ఆయనే చెప్పాడు కూడా, నాకు ముఖ్యమంత్రి అవ్వాలని నేను పార్టీ పెట్టలేదు అని చెప్పాడు. అంటే ఇంక మరి గోల్ ఏంటి ఆయన గోల్? ఆయన గోల్ క్లియర్‌గా జగన్‌ని ఓడించడం తప్ప వేరే గోల్ లేదు ఆయనకి. ముందు నుంచి కూడా అదే గోలు. అయితే ఆ గోల్ క్లియర్‌గా అనేక సార్లు కూడా చెప్పాడు. జగన్‌ని నేను రానివ్వను, అధికారంలోకి రానివ్వను అని అనేక సార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ గోల్ ఉన్నప్పుడు జగన్ ఓడిపోవాలంటే ఏం చేయాలో అదే చేస్తాడు. సో ఆయనకి క్లారిటీ ఉంది. ముందు నుంచి కూడా రాజకీయ స్పష్టత పవన్ కళ్యాణ్‌కి ఉంది. లేదని చాలామంది అనుకుంటారు కానీ ఆయన క్లియర్‌గా ఉన్న రాజకీయ స్పష్టత ఏమంటే జగన్ అధికారంలోకి రాకూడదు అనేది ఆయన రాజకీయ గోల్. అంతేగాని ఆయన సీఎం కావాలనేది ఆయనకి గోల్ లేదు. ఈ జగన్ అధికారంలోకి రాకూడదనే గోల్ కోసం ఆయన అనేక యూటర్న్లు, ఎల్ టర్న్లు అన్ని టర్న్లు తీసుకుంటుంటాడు. గోల్ అయితే అది. ఆ గోల్ నెరవేర్చడానికి యూటర్న్ తీసుకోమంటే యూటర్న్ తీసుకుంటాడు, ఇంకో టర్న్ తీసుకోమంటే ఇంకో టర్న్ తీసుకుంటాడు. సో 2014లో అలా వెళ్ళాడు. మళ్ళీ 2019కి వచ్చేసరికి 14లో ఆయన స్ట్రాటజీ ఫలించి చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆ తర్వాత యాక్చువల్‌గా నిజానికి ఆయన ఇండిపెండెంట్‌గా ఈ 2 పార్టీలకి చెందకుండా నిలబడి ఉండుంటే 2 పార్టీల మీద పోరాడాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ మీద ఎక్కువ పోరాడాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీనే అనేక విషయాలకు బాధ్యత వహిస్తది. కానీ ఆయన ఆ పని చేయకుండా జగన్ మీద పోరాటం చేశాడు. జగన్ ఎక్కడైనా ఏదన్నా ప్రోగ్రామ్స్‌కి పిలిపిస్తే ఈయన ముందే వెళ్ళి అక్కడ దాన్ని హైజాక్ చేయడం అనేది మొదలుపెట్టాడు. జనాలకు కూడా అర్థమైంది. సో అలాగే ఆయన చేశాడు. తర్వాత 2009లో మళ్ళీ ఆయన ఇండిపెండెంట్‌గా అంటే ఈ పొత్తు లేకుండా నిలబడ్డారు. అయితే ఇటు మాయావతి, ఇటు సిపిఐ-సిపిఎంతో కలిసి నిలబడ్డారు. దానికి కూడా ప్రధాన కారణం అంటే చంద్రబాబుకి యాంటీ ఇన్కంబెన్స్‌లు చీలి జగన్ వైపు వెళ్ళకూడదనేదే ఆయనకి కోరిక. ఆ గోల్ ప్రకారం నిలబడ్డాడు. కానీ అప్పుడు ఆయన ఫెయిల్ అయ్యాడు. తర్వాత 2024లో మళ్ళీ జగన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలకూడదు ఇప్పుడు.
సో అప్పుడేమో చంద్రబాబు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలిపోతే జగన్ మొత్తం పోవనేది అప్పుడు టాక్టిక్స్. దాని తర్వాతేమో జగన్ ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలకుండా ఉండడం కోసం ఆహ్, పొత్తు పెట్టుకున్నాడు. సో అతనికి గోల్ క్లియర్‌గా ఉంది. ఆ గోల్ ఏందంటే సీఎం కావాలనేది కాదు. ఆ గోల్ జగన్‌ని సీఎం కాకుండా చూసుకోవడమే ఆయన గోలు. కాబట్టి ఆయన గోల్ క్లారిటీ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. విజయ్‌తో పోల్చడం, తమిళనాడు రాజకీయాలతో పోల్చడం కరెక్ట్ అయితే కాదు. ఆయన గోల్‌ని దృష్టిలో పెట్టుకుంటే. కానీ అభిమానులు ఆయన సీఎం కావాలనుకునేవాళ్ళు ఆహ్, ఈ ఈ కంపారిజన్ ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇది ఎక్కువగా వైసీపీ ప్రమోట్ చేస్తుంది. ఏంటి విజయ్‌ని కంపేర్ చేస్తూ వైసీపీ చేస్తుంది. వైసీపీ గోల్ ఏంటి? పవన్ కళ్యాణ్‌ని ఎట్టి పరిస్థితుల్లో కూటమి నుంచి విడదీయగలిగితే, ఓట్లు చీలితే తాము గెలుస్తాము అనేది వాళ్ళకున్న గోల్. అందుకని కలవకుండా చూసుకోవడానికి అనేక రకాలు ట్రై చేస్తూనే ఉన్నారు. అది సాధ్యం కాలేదు. అది సాధ్యం కానప్పుడు కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలనేది వాళ్ళ సెకండ్ గోల్. అంటే పవన్ కళ్యాణ్‌ని కూటమి నుంచి దూరం చేసి స్వతంత్రంగా పోటీ చేయించాలి. అది కుదరనప్పుడు కాపుల్ని, ఎందుకంటే కాపులే ఈయన బలం కాబట్టి, కాపుల్ని ఈయన నుంచి దూరం చేయాలని ఒక ప్లాన్ కూడా జగన్ వేశాడు. దానికి అనుగుణంగా కూడా వాళ్ళు ఈ విషయం తీసుకొచ్చారు. ఏదేమైనా ఇప్పుడు అందరికి కూడా క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నేను సీఎం కావాలని పార్టీ పెట్టలేదు, సీఎం కావాలని రాజకీయాలు చేయట్లేదు అనేది ఇచ్చాడు. కాకపోతే మరి దేనికి అనేది క్లియర్‌గా చెప్పలేదు. కానీ అందరికీ తెలుసు జగన్ సీఎంగా కాకుండా ఉండడమే ఆయన గోలు. ఈ నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎంగానే ఉండడానికి ఆయనకేమీ ఇబ్బంది లేదు. లోకేష్ సీఎం అయినా ఆయన డిప్యూటీ సీఎంగా హ్యాపీగా ఉండిపోతాడు. ఎందుకంటే జగన్ సీఎం కాకుండా చూసుకోగలగడమే ఆయన గోల్ కాబట్టి.